ఎప్పుడు ఇక్కడనే ఉంటాం, ఊర్ల పంటి తిరుగుతాం, అప్పుడప్పుడు ఢిల్లీ పోయొస్తామనంటే లోకల్ పనులు అయితే గాని నాన్ లోకల్ పనులు కావు. పెద్ద పెద్ద కంపెనీలు రావాలంటే, మన దగ్గర ఆఫీసులు తెరవాలంటే అప్పుడప్పుడు బయటి దేశాలకు కూడా పోయి రావాలి. అందుకే ఈసారి 2 రాష్ట్రాల సీఎం సార్లు ఒకటేసారి బయటి దేశం పోయిండ్రు. మరి ఆ సంగతులు ఏంటియో చూద్దాం పార్రి. ఆగ చూడర్రే, ఏపీ సీఎం చంద్రబాబు సారు, తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇద్దరు ఒక్కటే సోపాల ఊకొని మాట ముచ్చట్లు చేసుకున్నారు. పక్క పక్క రాష్ట్రాలే కాబట్టి పక్కకు ఊకొని మాట్లాడుకున్నారు అన్నట్టు. ఎప్పటి లెక్క అలాగు సలాగు కాకుండా ఈసారి 2 రాష్ట్రాలకు పెట్టుబడులు పట్టుకొచ్చుకునేందుకు ముఖ్యమంత్రులు ఇద్దరు ఒక్కటేసారి స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న దావోస్కు బయలుదేరిండ్రు. కలిసిపోకపోయినా అక్కడికి పోయినాక కలుసుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాల మంత్రులు ఎదురు బదురు ఊకొని మాట్లాడుకున్నారు. చిత్రం ఏందంటే అందరు లీడర్లు సలికి బుగులు పట్టి గరం కోట్లు తొడుక్కున్నారు గాని 74 ఏండ్ల ఈడుల కూడా బాబు సారు గరం కోట్లు తొడుక్కోకుండానే పోయిండు. ఇక ఇద్దరు సీఎంలు విమానం దిగంగానే అక్కడ ఉండే మన తెలుగోళ్ళు ఘనంగా స్వాగతం పలికిండ్రు. బాబు సారును చూడంగానే పబ్లిక్ కీకలు కొట్టిండ్రు. చేతుల చేసి మంచి చెడ్డ అడిగి తెలుసుకున్నారు. రేవంత్ సారును కూడా తెలంగాణ పబ్లిక్ గట్టిగానే ఆరుసుకున్నారు. జైలు కొట్టిండ్రు. జ్యూరిచ్ ఎయిర్పోర్టులో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరసేపు కూకొని మాట్లాడుకున్నారు. పోర్టుపోలు దిగిండ్రు. రేవంత్ సారు ఒకప్పుడు సైకిల్ పార్టీ లీడరు. అసొంటిది ఇప్పుడు పాత బాసు ముంగట ముఖ్యమంత్రి హోదాల ఊకొని మాట ముచ్చట్లు చేసిండు అనుకుంటారు అందరూ. ఇక ఇద్దరు లీడర్లు కంపెనీల ఓనర్లతోని మీటింగులు పెట్టి పెట్టుబడులు పట్టుకొచ్చే ఎగురం చేస్తుండ్రు. కంపెనీలతోని మీటింగుల కంటే ముందుగాల బయటి దేశంలో ఉన్న మనోళ్లతోని మీటింగ్ అయ్యిండ్రు ఏపీ ముఖ్యమంత్రి మంత్రులు. ఐటీ మంత్రి లోకేష్ సారు రెడ్ బుక్ గురించి ఏమన్నాడో చూడర్రే. పాదయాత్రలు ఎర్ర బుక్ గురించి మాట్లాడి ఎవడు పట్టించుకోలేదబ్బా. ఎన్నికలైన తర్వాత అది దాంట్లో డౌట్ వద్దు. నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పారు. అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ, చట్టాలు ఉల్లంఘించారు, నేను ఎస్టాబ్లిష్ చేయాలని. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు. రిలాక్స్డ్ గా ఉండండి, మీరు యాక్షన్ చూస్తారు. ఇక దావోస్ టూర్ కు ముఖ్యమంత్రి ఎంట పోయిన మంత్రి టీజీ భారత్ ఏమన్నాడో చూడర్రే. ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు, అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. గిట్ల నడిచినాయి ముచ్చట్లు. అసలే డిప్యూటీ సీఎం ముచ్చట్లతోని ఏపీలో ఇప్పుడు రాజకీయం గరం గరం నడుస్తుంది. గిసోంటి ఆలల్లా ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి లోకేషే అన్నట్టు మాట్లాడిండు మంత్రి టీజీ భారత్. 3 దినాలు తీరొక్క తీర్ల మీటింగులు నడుస్తాయి అంటున్నారు. రేవంత్ సారు దావోస్కు పోవుడు ఇది 2వ. పోయినేడు 40,000 కోట్లకు ఎక్కువనే పెట్టుబడులు పట్టుకొచ్చిండ్రు. మరిగా ఈసారి ఎన్ని పట్టుకొస్తారో ఏమో చూడాలి.